ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ది ఎర్లీ వర్డ్ కొరకై ఈ తెల్లవారుజామున ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 10వ వచనములో చివరి మాట, యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మల్లును. ఈ మల్లును అనే మాట చాలా గొప్ప మాట. టర్న్. దేవుడు చాలాసార్లు నీ వైపు ఆయన మళ్ళటానికే ఇష్టపడుతున్నాడు. ఎన్నోసార్లు నువ్వు ఆయన వైపు మళ్ళకపోయినా, ఆయన మార్గాల వైపు మళ్ళకపోయినా, ఆయన మందిరం వైపు మళ్ళకపోయినా, ఆయన వాక్యం వైపుకు నువ్వు మళ్ళకపోయినా, దేవుడు నీ వైపే ఇంకా మళ్ళుతున్నాడు అంటే దేవుడు ఎంతో నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడే నీ వైపు మళ్ళుతూ ఉన్నప్పుడు, అనగా దేవుడే నీ వైపు తిరుగుతున్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ దేవుడు ప్రేమతో నీ వైపు మళ్ళుతున్నాడు, కృపతో నీ వైపు మళ్ళుతున్నాడు, జాలితో నీ వైపు మళ్ళుచున్నాడు. అనగా నీకు మేలు చేయాలని, నిన్ను ఆనందింప చేయాలని నీ వైపు మళ్ళుతున్నాడు. అక్కడ అంటున్నాడు, నీ పితరుల యందు ఆనందించి వారి వైపు ఎలా మళ్ళాడో. బైబిల్లో ఎంతో మంది మన పితరులు దేవుడు వారి వైపు మళ్ళటాన్ని బట్టి పరిస్థితులన్నీ కూడా వెనక్కి మళ్ళుతూ వచ్చాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నప్పుడు, వారు ఆ యొక్క మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది, యోర్దాను ఎదురైంది. కానీ దేవుడు వారి వైపు మళ్ళాడు కాబట్టి యోర్దాను, సముద్రము వెనుకకు పారిపోయి మళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కీర్తనల గ్రంథము 114:3 వచనంలో సముద్రము దాన్ని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. 5వ వచనంలో అంటున్నాడు, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీ వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? ఇక్కడ అడిగితే సముద్రమా ఎందుకు వెనక్కు మళ్ళావు అంటే, సముద్రము యోర్దాను ఏం చెప్తుందంటే, దేవుడే ఆ ప్రజల వైపు మళ్ళినప్పుడు మేము ఎంతటి వారము, మేము వెనక్కి వెళ్ళిపోయాము, వారికి ముందు మేము నిలబడలేము. ఇదినాన ఎర్ర సముద్రము, యోర్దాను లాంటి ఆ గొప్ప సముద్రపు నదులే వెనకకు మళ్ళినప్పుడు ఇదినాన నీ పరిస్థితులు వెనకకు మళ్ళవా? ఈ సమస్యలను చూసి, ఈ కష్టాలను చూసి, ఈ శత్రువులను చూసి, ఈ యొక్క అప్పులను చూసి నువ్వు బాధపడుతున్నావేమో. ఎర్ర సముద్రంతో పోల్చుకుంటే ఇవి ఎంత, యోర్దానుతో పోలిస్తే ఎంత. అలాంటి మహాజలములే వెనక్కి మళ్ళినప్పుడు నీ పరిస్థితులను దేవుడు వెనక్కి మళ్ళించలేడా? మళ్ళించగలడు. ఎందుకంటే ఆయన నీ వైపు మళ్ళుతున్నాడు. కాబట్టి ఈ దినాన నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఆయన వైపు నువ్వు మళ్ళు. ఈ ఉదయకాలమే నీ చేతులు ఆయన వైపు మళ్ళాలి. రెండవదిగా నీ మనస్సు ఆయన వైపు మళ్ళాలి. మూడవది నీ చూపులు ఆయన వైపు మళ్ళాలి. నాలుగవది నీ హృదయము ఆయన వైపు మళ్ళించు. ఐదవది నీ జీవితాన్నే ఆయన వైపు మళ్ళించు. ఆరవది కుటుంబాన్ని కూడా దేవుని వైపు మళ్ళించటానికి నువ్వు చూడు. ఏడవది నువ్వు ఉంటున్న సమాజాన్ని కూడా నీ దేవుని వైపు మళ్ళించటానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. నువ్వే కాదు, నీతో ఉన్న వారందరి వైపు దేవుడు మళ్ళుతాడు. వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన దేవుణ్ణి నీ వైపు మళ్ళించుకొని పరిస్థితులను వెనుకకు మళ్ళిస్తావా? లేదంటే దేవుణ్ణే వెనుకకు మళ్ళించుకొని పరిస్థితులు నీ వైపు మళ్ళేటట్లు నువ్వు చేస్తావా? దేవుడు అందుకనే ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఒక మాట, 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. నిజంగా దేవుడు మరలా ఆయన వైపు మళ్ళేటట్లుగా మనల్ని చేస్తూ వచ్చాడు. అదే అంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి, నువ్వు దేవుని వైపు మళ్ళకుండా
మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నావేమో. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రియులారా, ప్రభువులో ఉండి మరలా లోకంలోకి మళ్ళీపోతున్నావా? లోక ఆశల్లోకి వెళ్ళిపోతున్నావు, ఆ సందర్భాల్లోకి వెళ్ళిపోతున్నావు, ఆ స్థలం దగ్గరికి వెళ్తున్నావు, ఆ మనుషులతో చూడాలని, మాట్లాడాలని, ఫోన్ చేయాలని నంబర్లు వెతుకుతున్నావు. దయచేసి ఇలాంటివి నువ్వు చేయొద్దు. మరలా నువ్వు వెనుకకు మళ్ళినప్పుడు ఆ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడే దేవుడు ఎన్నో పరిస్థితుల నుంచి నిన్ను కాపాడాడు, రక్షించాడు. ఈరోజు నువ్వు నేను అసలు బ్రతకవలసిన వారం కాదు. ఆయన కృపచేతిని ఇంకా బ్రతికిస్తే ఇంకా వెనుకకు మళ్ళుతావా? ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ వైపు మళ్ళుతాను, నీకు విరోధంగా ఉన్న పరిస్థితులన్నిటినీ వెనకకు మళ్ళిస్తానంటున్నాడు. ఈ సందర్భంలో ఉందాం, ధైర్యంగా ఉండు. ప్రభువు నీ వైపు మళ్ళుతున్నాడు. ఆయనే నీ వైపు మళ్ళితే నీకు విరోధంగా నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు నిన్నేం చేయగలరు? ఆయనే నీతో ఉన్నాడు. కాబట్టి నీ పితరుల యందు ఆనందించిన దేవుడు నీ యందు ఆనందించినట్లుగా నీ వైపు మల్లును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభునేసు క్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన్ని తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాట ద్వితీయోపదేశకాండం 30:10లో నీ అందును ఆనందించి నీ వైపు మల్లును అన్న మాటను గుర్తు చేశారు. మా వైపు మళ్ళీ దేవుడవుగా మీరున్నందుకు వందనాలు. మీరే మా వైపు మళ్ళితే మాకు ముందున్న ఎర్ర సముద్రాలు, యోర్దానులు, ఎరికో గోడలు లాంటివన్నీ కూడా వెనకకు మల్లుతాయి ప్రభువా. అలాంటి అనుభవంలో నీ ప్రజలను ఉంచండి. ఏ వేదనలో, ఏ బాధలో, ఎలాంటి పరిస్థితులు వీరి మీదకు మల్లుతూ, భయపెడుతూ, దుఃఖపెడుతూ, అవమానపరుస్తూ, నిందిస్తున్నాయో వాటన్నిటిని ఇప్పుడే వెనుకకు మళ్ళించమని మా ప్రజల వైపు ప్రభువా మీరు మళ్ళినందుకు నిన్ను స్తుతిస్తూ కొనియాడుతూ ప్రభునేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునేసు క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.